నమస్తే. సనాతన ధర్మ ప్రేక్షకులకి స్వాగతం. మనతో పాటుగా ఒక అతిథి ఉన్నారు. వారు వచ్చేసి ఐకాన్ ఆస్ట్రాలజర్ కట్టుపల్లి సురేష్ బాబు గారు. వారితో మాట్లాడతాం. సార్ నమస్తే. జై శ్రీమన్నారాయణ. సార్ మనకి ఇప్పుడు సిరీస్ తీసుకున్నాం, నక్షత్రాలు. అందులో రెండోది వచ్చేసి భరణి నక్షత్రం. ఈ భరణి నక్షత్రం వాళ్ళ గుణగణాలు, అలాగే వీళ్ళ అంటే జనరల్ గా ఈ నక్షత్రం మీద శుక్రుడిది ప్రభావం బాగా ఉంటుంది అని అంటుంటారు. ఎలా ఉంటుంది అసలు ఈ నక్షత్రం గుణగణాలు ఎలా ఉంటాయి, వీళ్ళు ఎలా ఉంటారు? అలానే మనకి భరణి నక్షత్రం, ఈ భరణి నక్షత్రానికి కూడా 4 పాదాలు ఉంటాయి. ఈ భరణి నక్షత్రం అనగానే ప్రతి ఒక్కరు గుర్తొచ్చేది ఏంటంటే గనక చాలా అందంగా ఉంటుంటారు, జనాన్ని అట్రాక్ట్ చేస్తూ ఉంటారు, అందరూ మన వాళ్ళు కదా అని చెప్పేసి అని. వీరికి శత్రువులు ఎక్కువ ఉండరు, శత్రువులు కూడా మిత్రులుగా మారుతారు. అంటే పూర్వీకులు ఎప్పుడో ఏదో కొట్ల ఎట్ల గొడవలు అవి విడిపోతుంటారు ఆనందం, వాళ్ళందరూ కూడా వీరి దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉంటారు. మొత్తం ఒకటైపోతుంది. ఉమ్మడి కుటుంబాన్ని చేసేటువంటి వ్యక్తిత్వం ఎవరుకుందంటే భరణి నక్షత్రం వారికి ఎక్కువగా ఉంటుంది. అలానే ఈ భరణి నక్షత్రం అనేది చాలా గొప్ప నక్షత్రం అన్నమాట. దీనికి అధిపతిగా వచ్చేసి మనకి భరణి అధిపతిగా వచ్చేసి శుక్రుడు ఉంటాడు, అలానే బుధుడు ఉంటాడు, గురువు ఉంటాడు, రవి ఎక్కువగా వీరి మీద ప్రభావితం చూపిస్తూ ఉంటాడు. వీరు ఎక్కువగా విష్ణుమూర్తి, కలియుగ దైవమైనటువంటి విష్ణుమూర్తికి ఎక్కువ వీళ్ళు దర్శనం చేసుకుంటుండాలి. ఈ నక్షత్రాన్ని అధిపతిగా విష్ణుమూర్తి ఉంటారు అన్నమాట పైన. అలానే బ్రహ్మ కూడా కనిపిస్తూ ఉంటాడు అప్పుడప్పుడు. నక్షత్రం అంటే వీరికి స్థితిగతులు, అంటే వీరికి దశలు అంతర్దశలు మారినప్పుడు వీరి యొక్క స్థితిగతులు మారుతూ ఉంటాయి. వీరు ఎలా అంటే చూడటానికి చాలా గాంభీర్యంగా ఉంటారు, ఎదుటి వాళ్ళని కొట్టేలా ఉంటారు, కానీ చాలా నెమ్మదిగా బోళాశంకరుడు ఉన్నటువంటి ఇది జాలిగా ఉంటారు. ఎవరైనా వచ్చి ఆకలి అంటే తినేది ఇచ్చేస్తారు అట్లనే. అంత మంచి వ్యక్తిత్వం అనమాట. శత్రువునైనా ప్రేమించే గుణం చాలా తక్కువ మందికి ఉంటుంది. అది ఒక కృష్ణుడికే సాధ్యం అన్నట్టు ఉంటుంది అనమాట. కాకపోతే వీరికి కూడా అదే తరహాలో ప్రేమించే గుణం ఎక్కువ ఉంటుంది. అంటే వేరే వాళ్ళని లవ్ చేసుకుంటూ వెళ్ళి లవ్ జిహాద్ చేయరు, అందరిని ఆకట్టుకుంటూ ఉంటారు. అయితే వీరి దగ్గర మంచి గుణం ఏంటంటే ఎవరికైనా 10 రూపాయలు కావాలని వస్తే మనం అందరం ఏం చేస్తాం, మన దగ్గర ఉంటే 10 రూపాయలు ఇస్తాం, లేకుంటే ఇది ఉందని ఇస్తాం. కానీ వీళ్ళు అలా చేయరు. మళ్ళీ కూడా వారికి అవసరం రాకుండా చేస్తారు. కుచేరుడికి కృష్ణుడు చేసేటట్టుగా వీరు సమస్యని పూర్తిగా వాళ్ళు సమస్య రాకుండా చేస్తారు. అది ఆ లక్షణం ఎవరిలో ఉంటుందంటే ఎక్కువగా ఈ యొక్క ఆ భరణి నక్షత్రం వారికి చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అలాంటి భరణి నక్షత్రం వారు మన ఇంట్లో ఉన్నారు అంటే ఎట్లుంటుందండి, ఇంకా అసలు ఆ తల్లిదండ్రులు చేసుకున్నటువంటి పుణ్యఫలమని చెప్పుకోవాలి ఖచ్చితంగా. ఆ దశరథ మహారాజు రాముల వారు పుట్టినప్పుడు ఎలా అయితే ఆ సంబరపడ్డారో, ఆ భరణి నక్షత్రం వారి ఇంట్లో పుట్టినప్పుడు తల్లిదండ్రులు కూడా అంతే ఆనందం సంబరం కావాలి. అయితే వీరికి మొదటి పాదంలో పుట్టిన వారికి తల్లికి దోషం, రెండో పాదంలో పుట్టిన వారికి తండ్రికి దోషం, మూడో పాదంలో పుట్టితే బాగానే ఉంటుంది, నాలుగో పాదంలో పుట్టిన వారికి పుట్టిన బేబీకి కొంచెం బలిరిష్ట రోగాల్లాగా ఉంటుంది. కాకపోతే వీరు పుట్టినటువంటి 31 రోజుల లోపున తల్లిదండ్రి కావచ్చు, వారి ఇంటి పెద్దవారు కావచ్చు, నాగపడిగల దగ్గర శాంతి హోమం కానీ శాంతి పూజ కానీ చేయించాలి. లేదా సుబ్రహ్మణ్య స్వామి ఆలయం దగ్గర అయినా సరే శాంతి హోమం కానీ చేయించుకుంటూ ఉండాలి. అలానే నవగ్రహాలకు శాంతి చేస్తూ ఉండాలి. అలానే నువ్వుల నూనెలో మేనమం కానీ తండ్రి కానీ మొహం చూస్తూ ఉండాలి. అక్కడి నుంచి వీరికి ఆ పాపాలు కర్మలు వెళ్ళిపోతాయి. లేకుంటే కనుక వీరికి కొంచెం పూర్వజన్మ సుకృతంగా కొన్ని పాపాలు వీరికి వచ్చేలా కనిపిస్తున్నాయి. కాబట్టి వాటి వలన కొంచెం జీవితంలో ఎదిగేటప్పుడు కొంచెం ఆటంకాలు విఘ్నాలు వీళ్ళకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఆ దోషాలు పరిహారం చేస్తే పెద్దగా ఏం బాధించదు. అలానే ఈ యొక్క భరణి నక్షత్రం వారికి ఏదైనా రంగంలో అడుగు పెట్టాలని కాదు, ఏ రంగంలో రాణిస్తారు. వీరు మల్టిపుల్ టాలెంటెడ్ అనమాట. ఒక సైడ్ ఫ్యాషన్ డిజైనర్ వెళ్తారు, ఒక సైడ్ సెలబ్రిటీలు గా వెళ్తారు, ఒక సైడ్ పొలిటీషియన్స్ లో వెళ్తారు, ఒక సైడ్ గ్రూప్ లీడర్ గా కలుస్తారు, ఒక సైడ్ ఐటీ రంగంలోకి వెళ్తారు, బ్యాంకింగ్ సెక్టర్ కి వెళ్తారు. ఏ రంగంలోనే రాణిస్తారు. వీరికి ఖచ్చితంగా 4 భాషలు వస్తాయి, 1, 2 కాదు, మినిమం అనుకుంటే 4 భాషలు వస్తాయి. వారు ఎంత మిడిల్ క్లాస్ లో ఉన్నా, అప్పర్ క్లాస్ లో ఉన్నా సరే 4 భాషలు మాట్లాడగలటువంటి సామర్థ్యం ఉంటుంది. మనకి వెంకయ్య నాయుడు గారు ఉంటారు, 16 భాషలు మాట్లాడతారు ఆయన. అలానే ఈ భరణి నక్షత్రం వారు కూడా 4 భాషలు ఖచ్చితంగా మాట్లాడతారు. అదొకటి వీరు సవి చూసుకోవాలి, నిజమా కాదనేది ఖచ్చితంగా మాట్లాడతారు. అయితే వీళ్ళది వివాహం కానీ ప్రేమ వ్యవహారాల్లో ఎలా ఉంటుంది? ప్రేమ ఉంటుంది కానీ వివాహం దాకా వెళ్ళదు. వీరి అపారమైనటువంటి ప్రేమ. అంటే వీళ్ళది చాలా సెన్సిటివ్ అండి. లోపలే కుమిలిపోతుంటారు, వేడుస్తుంటారు. ఎవరైనా వచ్చి ఏమని అన్నారనుకో, చూడండి వాళ్ళు అన్నీ అంటున్నారు అని చెప్పి బాధపడతారు లోపల. కానీ వాళ్ళు ఎదుటి వాళ్ళు అరవలేరు. గట్టిగా అరిస్తే మళ్ళీ వాళ్ళు ఫీల్ అవుతారేమో, అరిస్తే అరిసారి మళ్ళీ చాలా సెన్సిటివ్. ఎంత గాంభీర్యంగా ఉంటారు అంత సెన్సిటివ్ అన్నమాట వీళ్ళు. ఎదుటి వాళ్ళతో మాట్లాడేప్పుడు కూడా ప్రేమతో కావాలని మాట్లాడతారు కానీ కోపంగా మాట్లాడలేరు వీళ్ళు. కాకపోతే తప్పు జరుగుతుందని మాత్రం వీళ్ళు సహించుకోలేరు, అక్కడ ఖండిస్తారు వీళ్ళు. అది మాత్రం వీరి దగ్గర మంచి వ్యక్తిత్వం చెప్పుకోవచ్చు. అలానే అది వీరు ఉన్నటువంటి ఇల్లు కానీ, కుటుంబం కానీ, జీవితం కానీ, ఊరు కానీ, వాడ కానీ అన్ని కూడా బాగుపడతాయండి.
రాముల వారి రాజ్యంలో నెలకి 3 వాళ్ళను కురిసేనని చెప్పేసి అని ఉంటుంది. అదే విధంగా భరణి నక్షత్రం వారు ఉన్నటువంటి ఊరు, వీధి, వాడ అన్ని కూడా స్వససమలంగా ఉంది. వారు ఎక్కడ అడుగు పెడతారో అక్కడ దిగ్విజయంగా పైకి వెళ్తుంది. ఏదైనా కంపెనీ బాగా లాస్ లో ఉందంటే కర్మజాలకు వీరు వెళ్ళేసి షేక్ హ్యాండ్ ఇస్తే చాలు, ఏదైనా వాళ్ళ దగ్గర పర్చేజ్ చేస్తే చాలు. అసలు వీళ్ళు ఆ షాపుకి వెళ్తే చాలండి, ఆ షాపు మంచి స్థాయికి వెళ్తుంది. బోని చేస్తే ఆ రోజంతా వాడికి చెమట్లు పట్టే బిజినెస్ అవుతుంది. చాలా గొప్పదండి. ఇక వీరు డాక్టర్ గా ప్రయత్నం చేస్తే కనుక రోగాల రోజనానికి ఒకసారి చేయి హస్తవాయి నాడి పట్టుకొని వైద్యం చేస్తే ఆ పేషెంట్. చిన్న ప్రశ్న గురుగారు, ఇది నా పర్సనల్ అనుకోవచ్చు మీరు, అంటే నిజంగానే హస్తవాస అనేది ఉంటుందంటారా? నక్షత్ర ప్రకారం కూడా నక్షత్ర ప్రకారం హస్తవాస చాలా గొప్పగా ఉంటుంది. అంటే ఇది నా పర్సనల్ డౌట్. చాలా మందికి రావచ్చు, మీరు వీడియో చూస్తూ ఉంటే చాలా మంది అనుకోవచ్చు ఇది నిజమేనా అని కానీ నేను కూడా నా డౌట్ కూడా నేను అది అడిగేస్తాను. ఉంటుందండి, హస్తవాయి ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది దానిలో భరణి. ఎందుకంటే నిజంగా మీరు ట్రై చేయొచ్చు. భరణి నక్షత్రం వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే ఏ పాదంలో పుట్టినప్పటికీ కూడా ఆ భరణి నక్షత్రం వాళ్ళ దగ్గర పొద్దున్నే లేవగానే ఏదో ఒక వస్తువు తీసుకోండి, డబ్బులు తీసుకోండి చాలు, ఒక 10 రూపాయలు డబ్బులు తీసుకోండి భరణి నక్షత్రం వాళ్ళ దగ్గర. ఆ రోజంతా కూడా చూడండి, మీకు ఖచ్చితంగా రాని డబ్బులు కూడా వస్తాయి. ఎక్కడైనా మొండి బాకీలు ఉన్నాయి, ఇచ్చిన గొడవలో తిని డబ్బులు రావట్లేదు అంటే భరణి నక్షత్రం మీ ఫ్రెండ్స్ కానీ ఇంట్లో కానీ ఉంటే కనుక వారి దగ్గర నుంచి అరే కన్నా 10 రూపాయలు అని చెప్పి తీసుకొని వెళ్తే ఖచ్చితంగా ఆ వారికి అనుకున్న పనులు అవుతాయి. ఏదైనా జాబ్ పర్పస్ కోసం వెళ్ళినా కూడా ఒక గ్లాస్ వాటర్ తాగాలి. నిజంగానే భరణి నక్షత్రం వాళ్ళ ఇంట్లో ఉంటాం, అదృష్టం అని చెప్పుకోవాలి. అలాంటి భరణి నక్షత్రం వారికి నరదిష్టి, నరఘోష, శత్రు భయం. ఎందుకంటే మీరు చూడండి, నలుగురు ఫ్రెండ్స్ ఉంటారు, ఒకళ్ళకి ఎవరన్నా 10 మంది పోతున్నప్పుడు భరణి నక్షత్రం ఏమో భరణి నక్షత్రం బాగుందా అని పలకరిస్తారు. వీళ్ళని ఇలా చూస్తుంటారు, ఇదేంటి మేమందరం నా కోటీశ్వరుడు ఉన్నాను నేను ఇక్కడ, అక్కడ ఎమ్మెల్యే కొడుకున్నాడు పక్కన, మమ్మల్ని పక్కన పెట్టేసి ఆ అబ్బాయిని పలకరిస్తున్నారు ఏంటి అని చెప్పేసి వీళ్ళ మీద వీళ్ళకి వ్యసనము, రంది, కుళ్ళు, కుతంత్రాలు అన్ని ఏర్పడతాయి. అది ఎదుటి వాళ్ళు ఎఫెక్ట్ అనేది నక్షత్రం ఎఫెక్ట్ వల్ల పడుతుంది అంటారు. అంతే కదా, 10 మంది వచ్చి ఒకళ్ళనే పలకించడం ద్వారా అందరూ అనుకుంటారు కదా భరణి నక్షత్రంలో పేదవాళ్ళుగా ఉంటారు, నలుగురు ఫ్రెండ్స్ ఉన్నత స్థాయిలో ఉన్నారు, 10 మంది అటు పోతూ భరణి నక్షత్రం పలకరిస్తారు, ఏం చిన్న బాగున్నామ్మా అని. వీళ్ళనే పట్టించుకోరు. ఇప్పుడు వీళ్ళకి ఏమనిపించింది, ఇదేంటి వీడు ఏం చేశాడని వీడిని ఎందుకు పలకరిస్తున్నారు? అది ఉండాలి కదా, ఆ మంచితనం ఉండాలి, డబ్బులు ఉండడం కాదు. ఆ మంచి వ్యక్తిత్వానికి శత్రువులు ఖచ్చితంగా ఉంటారు. కాబట్టి వారిపైన ఎలోకలా తీర్చుకోవాలని చెప్పేసి అని కుతంత్రం, వ్యసనం, రందితో వారిపైన ఎన్నో రకాల ప్రయోగాలు కూడా చేసేటువంటి విధానం ఉంది. మందు పెట్టుతారు, విప్రడేం చేస్తారు, వశీకరణ చేస్తారు, బ్లాక్ మ్యాజిక్ చేసి అష్టదిబ్బంది చేస్తారు, జీవితంలో ఎదగకుండా చేస్తారు. ఇది మనం అనుకుంటాము, నాకు జాతకం బాగాలేదు, నక్షత్రం బాగాలేదు, నా కర్మ బాగాలేదు అనుకుంటాం. కర్మ అనుకుంటాం, ప్రతిదానికి మనం అనుకునే కర్మే. అనుకున్న పని అయింది అంటే ఓకే సక్సెస్, అనుకున్న పని కాలేదంటే కర్మ అనుకుంటాం. కానీ ప్రయత్నంలో లోపం అనుకోము, లేకపోతే నిజంగానే మనకి ఏదో జరుగుతుంది అని గ్రహించడం చాలా తక్కువ మందికి అవుతుంది. ఈ మధ్యన మన వీడియోస్ వినడం ద్వారా చాలా మంది అవగాహన వచ్చేసి అయ్యో ఇప్పటిదాకా మనం విన్నదంతా కరెక్ట్ కాదేమో. ఎందుకు సార్, నేను కూడా చాలా చూస్తున్నాను కదా మీ వీడియోస్ లోనే, కింద కామెంట్స్ లో సార్ మీరు 100% కరెక్ట్ సార్, మీరు చెప్తుంది ఈ ప్రభావం కరెక్టే ఉంది అని చాలా మంది కమెంట్స్ కూడా ఇస్తున్నారు. నేను స్టార్టింగ్ లోనే చెప్దాం అనుకున్నాను ఈ విషయం, బట్ ఇప్పుడు మీరు అన్నారు కాబట్టి ఆ టాపిక్ వచ్చింది. అయితే సార్ ఇప్పుడు వచ్చేసి వీళ్ళ వ్యాపార రీత్యా కానీ, ఉద్యోగం కానీ, అసలు ఏ రంగాల్లో వీళ్ళు బాగుంటుంది, వ్యాపారం ఏమేమి చేసుకుంటే వీళ్ళకి బాగా సక్సెస్ వస్తుంది? ఖచ్చితంగా అండి, వీళ్ళకి హోటల్స్ రంగం చాలా అద్భుతంగా ఉంటుంది. అలానే బోటిక్, ఫ్యాషన్ డిజైనర్ వీటిలో చాలా చాలా బాగుంటుందండి. అలానే ఆర్కిటెక్చర్స్ గా కూడా వీరు డిజైన్స్ గీసేదానికి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. అలానే వీరికి గోల్డ్, సిల్వర్ లాంటి వ్యాపారాలు చాలా అద్భుతంగా ఉంటాయి. బ్యాంకింగ్ రంగాలు, బ్యాంకింగ్ సెక్టర్, ఫైనాన్స్, షేర్స్, మ్యూచువల్స్, అలానే ఎక్స్పోర్ట్, ఇంపోర్ట్, మార్కెటింగ్ రంగాలు వీరికి అద్భుతంగా ఉంటాయండి. వీరికి ఏంటంటే మాట్లాడే ఉచ్చారణ చాలా గొప్పగా ఉంటుంది. ఎవరినైనా ఇట్టే వాళ్ళు ఆ ఫేస్ వాల్యూ అనేది వీరికి చాలా బాగుంటుంది. 10 మంది వెళ్తే అపాయింట్మెంట్ ఎవరు, అశ్విని భరణి నక్షత్రం వెళ్తే అపాయింట్మెంట్ ఇచ్చేస్తారు. ఎవరైనా అపాయింట్మెంట్ ఇవ్వాల్సిందే, ఎందుకంటే వారి యొక్క పాజిటివ్ అనేది అలా ఉంటుంది. నక్షత్రం అలానే వీరికి కలిసి వచ్చేటువంటి దశ శుక్రుని దశ బాగా అద్భుతంగా కలిసి వస్తుందండి. పెళ్లి కూడా అవుతుంది. శుక్రుడు దశలో అన్ఎక్స్పెక్టెడ్ గా పెళ్లి అవుతుంది వీరికి, అది చాలా గొప్ప విశేషం. వీరికి కాలసర్ప దోషం ఉన్నా, కుజు దోషం ఉన్నా, కలత్ర దోషం ఉన్నా సరే పెళ్లి అవుతుంది. శుక్రుడు దశ ఉంటే చాలు వీరి పెళ్లి అయిపోతుంది. వీరి శుక్రుడు దశ వచ్చేసి ఖచ్చితంగా 27 సంవత్సరం ఏర్పడింది. అంటే 27 నుంచి 36 లోపు వీరికి శుక్రుడు దశ ఎప్పుడైనా రావచ్చు. అంటే వీరికి పుట్టినటువంటి పాదాలు క్యాలిక్యులేషన్ చేసుకోవాలి కాబట్టి కొంచెం అటు ఇటుగా 27 నుంచి 36 సంవత్సరాల లోపు శుక్రుడు దశ వచ్చింది. వీరు లైఫ్ లో సెటిల్ అయ్యేది కూడా శుక్రుడు దశలోనే.
శుక్రదశలో సెటిల్ అయిపోతారు, శుక్రదశలో పెళ్లి అయిపోతుంది, శుక్రదశలో జీవితం మారిపోతుంది, ఇలా టర్న్ అయిపోతుంది జీవితం. అలానే వీరు ఉన్నత శిఖరాలు ఎక్కుతున్నటువంటి ఉంటారంటే ఉన్నత స్థాయిలోనే ఉంటారు ఎప్పుడు కూడా. వీరికి ఎప్పుడు కూడా ఇంకోళ్ళ దగ్గర పని చేయాలని ఎక్కువ చూడరు. వీరు ఇండిపెండెంట్ గా మొదలు పెడతారు. వీరు స్థాపించేటువంటి కంపెనీస్ లో ఈ రోజు మనం ఇప్పటికీ చెప్తున్నాం, బిర్లా, ఆదిత్య, లేకపోతే మహేంద్ర, ఇలాంటివి చెప్పుకుంటున్నటువంటి కంపెనీస్ అన్ని ఉన్నాయి కదా, ఈ కంపెనీస్ స్థాపించేటువంటి స్థాయిలో వీరుంటారు. ఇంకొక 10 మందికి ఉపాధి అవకాశం ఇచ్చేటువంటి స్థాయిలో వీరుంటారు. ఇండస్ట్రియల్ గా మొదలు పెడతారు. వీరు ఓన్ గా ఇండిపెండెంట్ గా మొదలు పెట్టి ఎంతో మందికి ఉపాధి అవకాశం కల్పించేటువంటి స్థాయిలోనే ఈ యొక్క భరణి నక్షత్రం వారు ఎక్కువగా పని చేస్తూ ఉంటారు. అలాంటి భరణి నక్షత్రం వారికి పెళ్లి చేసుకునే యోగ్యత కావాలి. ఏ నక్షత్ర వారికి ఏ రాశి వారిని చేసుకోవచ్చు అంటే ఈ భరణి నక్షత్ర వారు ఖచ్చితంగా మిథున రాశి వారిని పెళ్లి చేసుకోవచ్చు. ఏ నక్షత్రం ఉన్నా సరే మిథున రాశి వారిని పెళ్లి చేసుకోవచ్చు, సింహరాశి వారిని పెళ్లి చేసుకోవచ్చు. వీరిద్దరి మధ్య అన్యోన్యత చాలా గొప్పగా ఉంటుంది. ఎంతమంది వచ్చి పొలలేసినా, నిప్పులేసినా, బొగ్గులేసినా, రాళ్ళేసినా సంసారం విడిపోదు. సింహరాశి వాళ్ళకి అండర్స్టాండింగ్ అంత బాగుంటుంది వీరిద్దరి మధ్య. అలానే కన్యా రాశి వారికి ఇంకా బాగుంటుంది. కన్యా రాశి వారి వల్ల వారికి ఎదుగుదల వస్తుంది, వారి వల్ల వీరికి ఎదుగుదల, పేరు, ప్రఖ్యాత, హోదా, డబ్బు అన్ని వస్తాయి. కానీ కన్యా రాశి వాళ్ళు చేసుకుని చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక మూడోది ధనుసు రాశి. ఈ ధనుసు రాశి వాళ్ళు చేసుకుంటే ఇంక ఎవరేం చేసేలేదు. వీరు మణితత్వం, వారు మణితత్వం. వీరు ఒక రూట్లో వెళ్తారు, వారు ఒక రూట్లో వెళ్తారు. వీరు గేమ్స్ ఆడితే వాళ్ళు గేమ్స్ ఆడతారు. ఏకనాడి అంటారు అనమాట. ఈ ఏకనాడి తత్వంతో ఎక్కడ పబ్బుకి వెళ్ళాలంటే ఇద్దరు వెళ్తారు, గుడికి వెళ్ళాలంటే ఇద్దరు వెళ్తుంటారు. కాబట్టి వీరిద్దరు మనం ఒకటిగా చెప్పాలంటే రాజశేఖర జీవితలాగా. సో అంటే అద్భుతమైన జంట వాళ్ళు. ఖచ్చితంగా అండి. వాళ్ళు నేను చాలా మంది చూసాను సెలబ్రిటీస్ లో, వారి జంట చాలా నాకు చాలా పవిత్రంగా అనిపిస్తుంది. ఎందుకన్నా కానీ డిఫరెంట్ అంటే చాలా ఉన్నతమైనటువంటి దాంట్లో ఉంటారు. ఇక్కడ ఏది దాచుకునేది ఉండదు, చాలా గొప్పగా ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా చెప్పాలంటే కనుక వారిద్దరి జంట ఎలా అయితే ఉంటుందో, ధనుసు రాశి, ఈ యొక్క భరణి నక్షత్రం, వీరిద్దరి జంట కూడా ఈక్వల్ గా అలానే ఉంటుంది ఒక మాట చెప్పాలి అంటే. కాబట్టి వీరు ధనుసు రాశి వాళ్ళని కంఫర్టబుల్ చూసినా చూడకపోయినా, కలిసినా కలవకపోయినా సరే వారిని పెళ్లి చేసుకోవచ్చు ఖచ్చితంగా. ఎందుకంటే గొంతమ్మ కోరికలు అంటారు. అలాంటి కోరికలు కోరి ఇలాంటి సంబంధాలు వదులుకున్నారంటే మాత్రం జీవితం ఇంకా వీరికి ఇంకా లేదు అనుకోవటమే. కాబట్టి అలాంటి నక్షత్రాలు కానీ రాశి వారిని వస్తే ఖచ్చితంగా జీవిత భాగస్వామిని ఎంచుకుని మన బాధ్యతగా ఉండాలి. ఎదుటి వాళ్ళు చెప్తే తినకూడదు. అయితే అంతా బాగుంది గురుగారు, మీరు చెప్పిందంతా కరెక్ట్ అని అనుకోకుండా మాకు చాలా సమస్యలు ఉన్నాయి, ఇంతవరకు మీరు చెప్పినంత బాగుంది, మా సమస్యలు ఎలా తీరుతాయి అనుకున్న వాళ్ళకి రెమెడీస్ ఖచ్చితంగా అండి. మొదటిగా వీరు గమనించాల్సింది, గుర్తించాల్సింది, ఆలోచించాల్సింది ఏంటి అంటే కనుక, మన వీడియో వారిని పొగట్టడానికి కాదు, మన వీడియో వారిని ఏదో నేను చేసేస్తానని కాదు. ప్రతి ఒక్కరికి ఒక అవగాహన ఉండాలి. ఇప్పుడు భరణి నక్షత్రం మనం చెప్పాం, వారి లక్షణాలు, గుణగణాలు చెప్పుకున్నాము. ఇదే రకంగా కొంచెం అటు ఇటు ఉండొచ్చేమో, కానీ ప్రతి ఒక్కరు కూడా ఒకటి ఉంటుంది. జీవితంలో ఎదిగేటువంటి తత్వం ఉన్నప్పుడు ఎదగకుండా అలానే కూర్చుని పోవడం, ఎక్కడో దగ్గర ఎవరి చేతి మోసపోవటం, ఇబ్బంది పడటం, బాధపడటం, చదువుకొని జాబ్ చేయలేకపోవటం, కుటుంబ బాధ్యతలు తీసుకోవాలి కానీ తీసుకోలేకపోవటం. భరణి నక్షత్రం వారు ఊరికే తినరండి. వారు ఖచ్చితంగా ఏదో పని చేసి తింటారు. చివరికి చెట్టుకు నీళ్ళైనా పోస్తారు. అంటే పని చేయకుండా వాళ్ళు తినరు. అలాంటి వ్యక్తిత్వం ఉన్న వారికి ఏ పని చేసినా ముందుకెళ్లకుండా అష్టదిబ్బందిని అయిపోయేసి ఎవరు గుర్తించకుండా, వారికి మంచి నాలెడ్జ్ మైండ్, అంటే సీఎం కూడా సలహా ఇచ్చేటువంటి పరిస్థితి వాళ్ళది. అలాంటి వారు అలా కూర్చుని పోయారు, అష్టదిబ్బందిని అయిపోయేసి కోరికలేమో కొండలు దాటుతుంటే కాళ్ళేమో గడపలు దాటవు. ఈ పరిస్థితిలో ఉన్నామంటే కారణం ఏంటంటే మన మీద దండెత్తి మిత్రులు అనుకుని చెప్పుకునే బంధుమిత్రులు కావచ్చు, మిత్రులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, మన మీద చేయించేటువంటి చెడు క్రియలు, ఇవన్నీ కూడా అష్టదిబ్బందిని చేస్తారు, వశీకరణ చేస్తారు. ఈ రోజుల్లో ఫుటల్ మీద చేయించే పరిస్థితి ఉంది. అలానే పెళ్లి చేసుకుంటే అశ్విని భరణి నక్షత్రం వారికి ఆడపిల్లలు పుడుతుంది, ఖచ్చితంగా ఆడపిల్ల ఉంటుంది. ఆ ఆడపిల్లని ఎవరినో నమ్మిచ్చేసి చాలా గొప్పగా ఉంటారు. ఆ భరణి నక్షత్రం ఇంటూ చాలా ఉన్నతమైన శిఖరాలకు చెందిన వాళ్ళు ఉంటారు. అమాయకులను పిల్లల్ని చేసేసి ఎవరో వచ్చేసి మొత్తం ముందు చెల్లేసి తీసుకెళ్లిపోతే వీళ్ళు ఆ మంచాన్ని పడిపోతారు. భరణి నక్షత్రం వారు అంత సెన్సిటివ్ మైండ్, ప్రేమ పెడతారు. ఆ ప్రేమ తగ్గట్టుగా వీళ్ళు లేకపోతే చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇవన్నీ కూడా ఎదుటి వారు మనమేం చేసేటువంటి చెడు క్రియలు, ఇవి మనం గ్రహించుకోవాలి. ఇవి గ్రహించుకొని ఖచ్చితంగా వాటికి విముక్తి పొందేలాగా మనం ప్రయత్నం చేయాలి. ఆ తర్వాత వీరికి ఎన్ని పరిహారాలను చేయండి. మనకి హిప్నాటిజం జరిగింది అంటే హిప్నాటిజం చేసే విరుగుడు చేయాలి. అంతే గనక హోమాలు, దపాలు, జపాలు, దానాలు, ధర్మాలు, యజ్ఞాలు, యాగాలు చేయకూడదు. ముళ్ళుతోనే తీయాలంటారు. ఖచ్చితంగా. ఏంటంటే ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే చండీ హోమం చేపిస్తా అండి 50,000 రూపాయలు అవుతుందంటే ఆ ఊరికి ఉన్న పరిస్థితికి మళ్ళీ 50,000 రూపాయలు అప్పు తేవాలి. నేను ఒక ఉంగరం ఇస్తానండి అంటే 1,30,000 రూపాయలు ఉంగరం పెట్టుకునే స్థాయి అయితే అప్పులు తీరిపోతాయి కదా. అంటే ఎక్కడైనా మంచి జరుగుతుందేమో అనే తాపత్రయం, దాంతో వీళ్ళు ముందుకెళ్తూ ఉంటారు. ఇవన్నీ కూడా ప్రజలు గ్రహించుకోవాలి. అసలు మనకి ఏం జరుగుతుంది,
మనం ఉన్న సమస్యకి ఇంకోటి కొని తెచ్చుకోవడం ఎట్లాగా? ఇది మనం గమనించుకుంటూ ఉండాలి. మనం ఉన్నదానికి ఊబిలో పడ్డాం అనుకోండి, లాగేవాడు ఎవడు? మెడకు తాడేస్తే పోతాం, కాళ్ళకి తాడేస్తే పోతాం. మరి ఎక్కడికి తాడేయాలి? నడుముకేసి తీయాలి పైకి. నడుముకేసి నాదుడు ఎవడున్నాడు? అసలు పడే అవసరం ఏముంది? కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జీవితంలో బాగుపడాలంటే చిన్న చిన్న పరిహారాలు చేసుకొని చూడాలి, లేదంటే గురువు గారిని సంప్రదించాలి. అప్పుడు వీరికి సరైన సమయం దొరుకుతుంది. అలానే వీరికి కలిసి వచ్చేటువంటి నెంబర్ అయితే కనుక మొదటిగా వీరికి 9, 6 ఈ 2 నెంబర్లు వీరికి అద్భుతంగా కలిసి వస్తూ ఉంటే, వీరికి కలర్ అయితే కనుక బ్లూ కలర్, రెడ్ కలర్, ఎల్లో కలర్, అలానే వైట్ కూడా వీరికి అద్భుతంగా ఉంటుంది. అలానే వీరికి కలిసి వచ్చే దిక్కు ఈస్ట్ అండ్ నార్త్, ఈ 2 దిక్కులు కూడా వీరికి అద్భుతం కలిసి వస్తూ ఉంటాయి. అలానే వీరికి వారం కూడా గురువారం, శుక్రవారం 2 వారాలు కూడా వీరికి అద్భుతంగా ఉంటాయి. ఏదైనా పని మీద బయటకు వెళ్తున్నప్పుడు చేసుకోవాలి. అలానే ఇష్టదైవం వీరికి లక్ష్మీ నరసింహస్వామి, అలానే హనుమాన్. వీరిద్దరికి కూడా ఎప్పుడైనా అభిషేక, అర్చన, పూజ, హోమం, యజ్ఞం, కళ్యాణం, ముడుపు ఇలాంటివి చేపిస్తూ ఉండాలి. పొట్టు వస్త్రాలు సంవత్సరానికి ఒకసారి సమర్పిస్తూ ఉండాలి. అలానే ఎక్కడైనా సమీపంలో నది కానీ సముద్రం కానీ ఉంటే ఎప్పుడైనా స్నానం ఆచరించి రావాలి. వీరి జీవితంలో చేపలు తినకూడదు, జీవితంలో చేపలు పనికిరావు. కాబట్టి వీరందరూ కూడా చాలా అన్యోన్యంగా ఉంటూ ఉండాలి. అలానే ప్రతి నిత్యము కూడా వీరికి కుదిరితే కనుక తెల్ల ఆవాలు, నల్ల నువ్వులు, ఈ 2 కూడా ఒక చిటికెడు తీసుకొని తల చుట్టూ దిష్టి తీసేసి ఎక్కడైనా రోడ్డు విరువైపులు వేసేసుకుంటూ ఉండాలి. ఇలా చేసినట్టు ఉండాలి. ప్రతి రోజు కూడా వీరికి అవసరమైతే ఇంగు తింటూ ఉండాలి. వంటలో వీరి కూరలో ఇంగు తింటూ ఉండాలి. ఇలాంటి ప్రికాషన్ తీసుకోవాలి. మరెన్నో విషయాలు ఇంకా చెప్పదగిన చాలా ఉన్నాయి. మనం చెప్పుకుంటూ పోతే భరణి నక్షత్రం వారికి ఎంత చెప్పినా తక్కువే, అంత గొప్ప విశేషాలు ఉన్నాయి. కాబట్టి మరొక అధ్యాయంలో మరీ చెప్పుకునే దానికి ప్రయత్నం అయితే చేద్దాం. ఎవరికైనా కామెంట్ రూపంలో ఈ సమస్య ఉందని కానీ, లేకపోతే ఈ సమస్య గురించి చెప్పలేదని కూడా చెప్తే, లేదా ఈ సమస్య గురించి ఏదైనా వివరణ ఇవ్వగలుగుతారు అంటే కనుక ఖచ్చితంగా మనం ఏదైనా ప్రయత్నం చేయొచ్చు. ధన్యవాదాలు.